గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో గోదావరి కృష్ణ నదులు కలిసేటువంటి సంగమం వద్ద కృష్ణ హారతి అనేది ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తీసుకువచ్చి కలిపేవాళ్ళు. ఇవి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్కి దగ్గరలో కృష్ణా నదిలో వచ్చి గోదావరి నీరు కలుస్తూ ఉండేది. అయితే ఈ సంగమం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జలహారతి అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. జలహారతి అనేది అసలు లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు మరలా దాన్ని తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని, దేవాలయాలకు చెందినటువంటి భూములను భారీ స్థాయిలో ఆక్రమించుకుంటాం, కబ్జాలు చేయడం జరిగిందని, వీటికి సంబంధించి తిరుపతి నుంచి అరసవెల్లి వరకు చాలా వరకు భూములు ఆక్రమణకు గురైనప్పటికీ కూడా గత ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టలేదని, అయితే తమకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మీద వెంటనే స్పందిస్తున్నామని, అధికారులతో విచారణకు ఆదేశించి బాధ్యులైనటువంటి వారిని శిక్షిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే 113 కోట్ల రూపాయల వ్యయంతో 160 దేవాలయాలలో కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కొన్ని శిథిలావస్థకు చేరినటువంటి దేవాలయాలను కూడా పునర్నిర్మించబోతున్నట్లుగా తెలియజేశారు. అలాగే దేవాలయాలకు దీపధూప నైవేద్యాల కోసం 5,000 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. వాటిని 10,000 రూపాయలకు పెంచుతున్నామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది.